గ్రౌండ్ రిపోర్ట్. ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ తో జెన్జీ కుస్తీ పడుతున్న పుస్తకానికి విలువ తగ్గలేదు. ప్రపంచ సమాచారం మొత్తం అరచేతిలోనే వచ్చేసరికి పుస్తకం ప్రాధాన్యం పుస్తకానిదే. సాహిత్యమైన, చరిత్ర అయినా, కథలైన, పురాణ ఇతిహాసాలైన, ప్రముఖుల జీవిత చరిత్రలైన పుస్తక రూపంలో ఉంటే అది ఎంతో అపురూపంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న బుక్ ఫెయిర్ వీటికి అద్దం పడుతుంది. కుటుంబం మొత్తం వచ్చి పుస్తకం విలువను భావితరాలకు చెబుతున్నారు. అక్కడ పుస్తకాలే మాట్లాడుతున్నాయి. వచ్చిన వాళ్ళు పుస్తకాల గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో అందుబాటులో ఉన్న బుక్స్ ను చూసి మైమర్చిపోతున్నారు పుస్తక ప్రియులు. అయితే దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో 38వ బుక్ ఫేర్ కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగానే నూతనంగా పోలీస్ శాఖకు చెందినటువంటి నో డ్రగ్స్ అనే ఆ పేరుతోని అయితే యువత చెడుదారిన పట్టకూడదు, పక్కదారిన పట్టకూడదు అనే పేరుతోని మొత్తం టోటల్ గా అయితే ఆ డ్రగ్స్ రహిత తెలంగాణను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ఉద్దేశం. కాబట్టి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆ పోలీస్ వారి చేత నిర్వహించినటువంటి డ్రగ్స్ కు నో చెప్పండి అంటూ కూడా ఆ పోస్టర్స్ చేసేసి ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళకు మొత్తం టోల్గా కూడా అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కల్పించేసి సంయుక్తంగా ట్రై కమిషనరేట్ సంయుక్తంగా ఆ పోలీస్ శాఖ వారు మొత్తంగా కూడా చూసుకోవచ్చు. తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కూడా మనం రీసెంట్ గా చూసాం, కల్తీ కళ్ళు చేసినటువంటి క్రమం లోపల 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ కల్తీ కళ్ళు దృశ్యం మనం చూసాం. కూకట్పల్లిలో జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ ని ఇక్కడ మొత్తంగా కూడా ప్రజలకు చెప్పేందుకు ఇది నిర్వహిస్తున్నారు. చూసుకోవచ్చు మనం మాదక ద్రవ్యాలకు నో చెప్పండి, మాదక ద్రవ్యాలు చూసుకోవచ్చు. కల్తీ కళ్ళు గురించి మనకు పోలీస్ శాఖ వాళ్ళు స్పష్టంగా దీన్ని చూస్తున్నారు. తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. కల్తీ కళ్ళు ఇస్తుంది కిక్కు, నీ జీవితానికి తెస్తుంది ముప్పు అంటూ కూడా ఆ కల్తీ కళ్ళు బారిన పడకూడదు అంటూ కూడా చెప్తున్నారు. అంటే గతంలో కూడా మనం చూసాము దీని నుండి అదే నార్కోటిక్ వాళ్ళు మొత్తం కూడా ఒక బుక్లెట్ ని చూసుకోవచ్చు. అయితే సే నో టు డ్రగ్స్ అంటూ కూడా ఒక బుక్లెట్ ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా కూడా చూసుకుంటే కనుక అయితే ఎవరు కూడా డ్రగ్స్ బారిన యువత చెడు అలవాట్లకు పోవద్దు, డ్రగ్స్ బారిన పడద్దు అంటూ కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే కనుక ఎస్ అయితే స్టిరాయిడ్స్ వాడుతున్నారు. అయితే ఈ మెయిన్ గా ఇది జిమ్లలో చూస్తారు. అయితే పోషక పదార్థాలకు విలువైనటువంటి పోషక పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి స్టిరాయిడ్స్ వాడడం వలన అయితే హృదయ సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, టాబ్లెట్స్ కింద వాడుతున్నారు కొంతమంది. ఈ విధంగా బాడీ బిల్డింగ్ కావడానికి ఈ యొక్క స్టిరాయిడ్స్ ఇలా వాడితే ఈ మొత్తం టోల్గా కూడా నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఆ రక్తనాళాల లోపల కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా హార్ట్ అటాక్ కు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ కూడా, ఈ కిడ్నీలు పాడయ్యే వ్యవస్థ కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఈ విధంగా కాకుండా న్యాచురల్ గా లభించే వాటిని మాత్రమే తీసుకోవాలి అంటూ కూడా ఈ విధంగా తెలంగాణ నార్కోటిక్ శాఖకు చెందినటువంటి వాళ్ళు సైబర్ క్రైమ్స్ కొన్ని సైబర్ క్రైమ్స్ దానికి కూడా చూద్దాం. సైబర్ క్రైమ్స్ చెందినటువంటి కొన్ని కూడా ఇక్కడ ఉంచారు. అంటే సైబర్ క్రైమ్ చూసుకోవచ్చు. ఆన్లైన్ లోన్ యాప్స్ మనం చూస్తున్నాం. ఆన్లైన్ లోన్ యాప్ల వలన ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారో, గతంలో ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారో అనేది కూడా చూపిస్తున్నారు. ఆన్లైన్ లో వచ్చేటటువంటి ఏవైతే అన్యూన్ లింక్స్ ఉంటాయో ఆ లింక్స్ ని ఓపెన్ చేయడం వలన కూడా మొత్తం టోల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటూ కూడా చూపిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక డ్రగ్స్ మెయిన్ గా చూస్తుంటే కనుక అయితే డ్రగ్స్ యూజ్ చేసే వరకు కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇచ్చారు. ఎక్స్పెరిమెంట్ గా కూడా డ్రగ్స్ యూజ్ చేస్తే ఏ విధంగా దానికి బానిస అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటూ కూడా ఇక్కడ ఒక చార్ట్ ద్వారా ప్రిపేర్ చేసేసి పెట్టడం జరిగింది. అయితే మనతో పాటు అధికారులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. అయితే మెయిన్ గా చూసుకుంటే కనుక అయితే రాజేశ్వర్ సార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మెయిన్ గా ఏముంది సార్ ఈ స్టాల్ తోని ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? పబ్లిక్ అవగాహన చేస్తున్నాం. పబ్లిక్ అవగాహన మెయిన్గా పబ్లిక్ తెలవాలా. సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ అవేర్నెస్ గురించి, నార్కోటిక్ గురించి, గాంజా గురించి, కళ్ళు తాగడం వల్ల ఏమవుతుంది, ప్రాణాలు పోతున్నాయి. సైబర్ క్రైమ్ వల్ల మనకు ఓటీపీ రావడము, అన్నోన్ కాల్స్ నుంచి ఓటీపీ రావడము, వేరే స్టేట్ నుంచి మనకు సైబర్ క్రైమ్ నుంచి మనకు కాల్స్, ఓటీపీస్, లింక్స్ పంపిస్తుంటారు. లింక్స్ ఓపెన్ చేయకూడదు. మేము పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. లింక్ ఓపెన్ చేయడం వల్ల బ్యాంక్లో ఉన్న ఖాతా, బ్యాంక్ అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట మెయిన్గా. నెక్స్ట్ ఓటీపీ చెప్పినామంటే మనకు కూడా వెళ్ళిపోతుంది. అలా ఏమైనా మనకు ఓటీపీ లింక్ ఓపెన్ చేసినట్లయితే మనకు అమౌంట్ వెళ్ళిపోవడం వల్ల
అమౌంట్ వెళ్ళిపోయినట్లయితే మనం 1930 చేయాలి. 1930 కాల్ చేసి మన డీటెయిల్ చెప్పినట్లయితే మన అమౌంట్ మనకు 1 వీక్లో కానీ మనకు 10 డేస్లో కానీ మనకు బ్యాక్ అయిపోతుంది. ఎట్లా ఉంది సార్? దీనిపైన చాలా మంది కూడా తెలియదు ఇది అవగాహన. ఈ బుక్ ఫేర్ పెట్టిన తర్వాత ఎంతమంది వస్తున్నారు సార్ ఈ అవగాహన కొరకు? ఎంతమంది చాలా పబ్లిక్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ అటెండ్ అవుతున్నారు. పిల్లలు కానీ, స్కూల్స్ కానీ, విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు, పట్టణాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా అంతా అవేర్నెస్ చేస్తున్నాం అన్నమాట. మేము చేసి వాళ్ళకు తెలియపరుస్తున్నాం. మెయిన్గా చూసుకుంటే సార్, ఇది ఏదైతే స్టిరాయిడ్స్ ఉన్నాయో అది కూడా ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది, చాలా మంచిగా. కానీ దాని గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎలా చెప్తున్నారు సార్ దాని గురించి? పబ్లిక్ మేము ఫిజికల్గా మేము చెప్తున్నాం అనమాట. పోస్టల్ ద్వారా, మనము లిఖిత బుక్స్ ద్వారా మేము వాళ్ళకి పబ్లిక్ తెలియపరుస్తున్నాం. అది ఫాలో చేస్తున్నారు. చాలా మందికి అవగాహన వస్తుంది అన్నమాట. ఇక్కడ మొత్తం ఈ స్టాల్లో నార్కటిక్ ఒకటి, సైబర్ క్రైమ్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, మొత్తం టోల్గా కూడా ఇవన్నీ కూడా 3 స్టాల్స్ కలిపి ఒకరే. మా స్టాఫ్ ఉన్నారు బయట కూడా. ఇంకా మనకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన స్టాఫ్ కూడా బయట ఉన్నారు, లోపల కూడా ఉన్నారు. ఇక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుతున్నాం అన్నమాట. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని డ్రగ్స్ రహిత ప్రభుత్వంగా తీర్చిదిద్దుతామంటూ కూడా చెప్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఈ యొక్క డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తూ, స్టెరాయిడ్ల పైన కానీ, డ్రగ్స్ పైన కానీ, కల్తీ మద్యం గురించి కానీ, సైబర్ క్రైమ్ గురించి కానీ అయితే ఎలా మోసపోతున్నారో ఈ విధంగా మోసపోవద్దు అంటూ కూడా ప్రజలకు మొత్తం టోల్గా కూడా ఒక మేల్కొల్పు లాంటి సందేశం ఇస్తున్నటువంటి పోలీస్ శాఖకు ఐన్యూస్ తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. ఎస్, అయితే హైదరాబాద్ వ్యాప్తంగా 38వ బుక్ అఫేర్ ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పోలీస్ శాఖకు చెందినటువంటి వాళ్ళు నార్కోటిక్ కానీ, ఇటు నో డ్రగ్స్ అనే పేరుతోని ఒక స్టాల్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క పబ్లిక్ అందరు బుక్ ఫేర్ కు వచ్చిన వాళ్ళకందరికీ అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి హైకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అయితే తెలంగాణ పోలీస్ శాఖ నుండి కూడా ఒక మొత్తం టోల్గా ఒక డ్రగ్స్, నో డ్రగ్స్ అంటూ కూడా, సిరెన్ తీసుకోవద్దు అంటూ కూడా, అయితే ఎలాంటి ఫోన్ యాప్ల ద్వారా ఎలా మోసపోతున్నారు, సైబర్ క్రైమ్ కు సంబంధించి ఒక అవగాహన సదస్సుని మొట్టమొదటిసారిగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అయితే డ్రగ్స్ రహిత తెలంగాణనే చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇటువంటి అవగాహన సదస్సు? మొదటిగా గౌరవనీయులు సీఎం గారికి, అదేవిధంగా ఈ బుక్ ఫేర్ నిర్వహణ చేస్తున్న కమిటీకి, ఇక్కడ స్టాల్ ఇంత చక్కటి అవగాహన స్టాల్ ఏర్పాటు చేసినటువంటి మరి తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా ఇక్కడ స్టాల్ వచ్చినటువంటి అధికారులకు అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలండి. నిజంగా మనము చూస్తూ ఉన్నాం, యువత నేడు ఫోన్కి అడిక్ట్ అవుతూ ఉన్న క్రమంలో వారిని ఫోన్ వదిలి పుస్తకాల దిశగా తీసుకురావాలి అంటే చైతన్యము, సాహిత్యము, అదేవిధంగా విజ్ఞానము దిశగా మళ్ళీ యువతను కానీ, విద్యార్థులను కానీ తీసుకురావాలి అనే కోణంలో మరి ఏదైతే హైదరాబాద్ బుక్ ఫేర్ వారు ఏర్పాటు చేసినారో దానికి పుస్తకాలతో పాటుగా వారికి నేటి సమాజంలో మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే సైబర్ నేరగాలు కానీ, సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మనకు తెలియకుండానే మన ఫోన్లో మనకున్న బ్యాలెన్స్ మటమాయం చేసి అంత టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. దానివలన ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు సామాన్య ప్రజలు కూడా. దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడికి వచ్చే మరి సమాజానికి, విద్యార్థులకు, యువతకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలకు ఒక చక్కటి అవగాహన హైదరాబాద్ పోలీసు వారు ఏర్పాటు చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే డ్రగ్స్ యువతకు కూడా ప్రధానంగా యువతకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొన్ని డ్రగ్స్ అంటే కోకేన్ కానీ, హెరాయిన్ కానీ, అదేవిధంగా LSD అని ఇలాంటివి వాడడం వలన జరుగుతున్న నష్టాలు ఏంది, జరుగుతున్న ప్రమాదాలు ఏంది, దానికి అలవాటు పడితే యువత ఎంత జరుగుతూ ఉన్నారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారితో పాటు వారి కుటుంబం కూడా ఈరోజు రోడ్డు పాలయ్యే పరిస్థితి, నేరాలకు అలవాటు పడే పరిస్థితి ఉన్నది. ఒకసారి ఈ డ్రగ్స్ మొదలు పెట్టినాక అక్కడితో ఆగదు. ఆ డ్రగ్స్ అలవాటు పడి ఒక క్షణంలో అది దొరకకపోతే హత్యలు చేయడానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అవగాహన ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ యంత్రాంగం. నిజంగా ఈ వేదిక నుంచి మీ ద్వారా మరి పోలీసు డిపార్ట్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఏపీకే యాప్, అయితే ఈ యొక్క యాప్స్ ద్వారా కానీ ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైతే
ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కు యూజ్ చేయాలంటూ కూడా ఆ పోలీస్ శాఖ వారు మొత్తం చదువుతులుగా చెప్తున్నటువంటి సైబర్ క్రైమ్ కు గురైనటువంటి ఇది ఒక అయితే ఏదైతే సిరైన్ వాడడం వలన కలిగేటటువంటి దుష్పరిమాణాల గురించి కూడా పోలీస్ శాఖ ఈ యొక్క స్టాల్ ను ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పిస్తుంది. ఎస్, అయితే ఈ యొక్క హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం బుక్ ఫేర్ నిర్వహిస్తున్నారు. ఆ బుక్ ఫేర్ లో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక స్టాల్ ని ఏర్పాటు చేశారు. స్టాల్లో అయితే మొత్తంగా కూడా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. మనతో పాటు 10th క్లాస్ చదివే ఆ విద్యార్థిని కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, బుక్ స్టాల్ మొత్తం చూసావా? ఎస్, అయితే అంతా బుక్లే ఉన్నాయి, బుక్స్ వేరే. ఇక్కడ ఒక స్టాల్ ఉంది, పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్. అయితే దాంట్లో డ్రగ్స్ తీసుకోవద్దు అని అటువంటివి ఉన్నాయి. అయితే ఈ స్టాల్ గురించి ఏమైనా తెలిసిందా? అక్కడ మనకి డ్రగ్స్ తీసుకోవద్దని మరీ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో స్టూడెంట్స్కి కూడా ఇట్లా చెడు అలవాటు అవుతుంది. దానివల్ల పోలీసులు మనం అవేర్ చేయడానికి ఇట్లాంటివి మాకు పెట్టారు. ఇంకా నేను హాస్టల్లో చదువుతున్నా, మా హాస్టల్కి పోలీస్ వాళ్ళు కూడా వచ్చి సైబర్ క్రైమ్ గురించి చెప్పినారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అని చెప్పినారు. ఇది కూడా మాకు చాలా యూజ్ అవుతుంది. పోలీస్కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఏం చెప్పారమ్మా మీ హాస్టల్కి వచ్చి సైబర్ క్రైమ్ గురించి పోలీసులు ఏమేమి చెప్పారు? రాచకొండ పోలీస్ నుంచి వచ్చినారు పోలీస్ వాళ్ళు. అక్కడ ఇప్పుడు ఎక్కువ అంటే ట్రెండింగ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు ఎవరో తెలియకుండా నెంబర్ అట్లా అడిగేసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం అట్లాంటివి అవాయిడ్ చేయాలి, అట్లాంటివి వాడొద్దని చెప్పి చాలా చెప్పినారు. డెమోస్ కూడా చూపించినారు ఎవరికి అట్లా జరిగినాయి అని చెప్పి. విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. రాచకొండ పోలీసులు కూడా అదే హాస్టళ్లకు వచ్చేయడం మాతో పాటు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించారంటూ కూడా 10th క్లాస్ చదివేటటువంటి విద్యార్థి కూడా చెప్తున్నది. ఎస్, హైదరాబాద్ లో 38వ ఆ బుక్ ఫేర్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే అనేక స్టాల్స్ నిర్వహించారు. ఆ స్టాల్స్ మధ్యలో మనకు కనపడుతుంది పల్లెకు పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అంటూ కూడా 38వ బుక్ ఫేర్ లో ఇట్లా పెట్టారు. అయితే విరాళంగా ఇస్తే బుక్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పల్లెటూర్లలో ఉండేటటువంటి కొన్ని లైబ్రరీస్ కానీ స్కూల్లో కానీ ఉంటుందో ఆ యొక్క స్కూళ్ళలో ప్రైవేట్ అయితే ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీస్ ఏర్పాటు చేయడానికి ఆ పనికి వస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆ బుక్ స్టాల్లో తీసుకున్నటువంటి బుక్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండి అన్ని కూడా ఫ్రీ బుక్స్ అయితే విలేజ్లలో కానీ ఇటు స్కూళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా అవసరం వస్తుంది అనేటువంటి ఈ దాంట్లో వేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుక్స్ అన్నిటి కూడా పల్లెటూర్లలో ఉండేటటువంటి లైబ్రరీస్ కానీ గవర్నమెంట్ పాఠశాలలకు కానీ తరలిస్తూ ఉంటారు. అందుగురించే మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ ని ఊరికే పడేయకుండా ఇక్కడ ఒకవేళ ఇస్తే మాత్రం బీద వాళ్ళకు మొత్తం కూడా అవసరం అవుతుంది అంటూ కూడా ఇక్కడ వేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ బుక్ ఫేర్ లో మెయిన్ గా చూసుకుంటే కనుక 38వ బుక్ ఫేర్ లో అయితే మొత్తం కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఈ యొక్క బుక్ ఫేర్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి బోర్కు ఫీల్ కాకుండా విద్యార్థులతోని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేసి దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు విద్యార్థులందరి ద్వారా కూడా ఈ యొక్క అయితే హైదరాబాద్ 38వ బుక్ ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీని అయితే సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ వచ్చేసి బుక్ ఫేర్ కు వచ్చిన వాళ్ళు ఎలాంటి బోరింగ్ ఫీల్ కాకుండా వాళ్ళని మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఆకట్టుకుంటూ ఆ యొక్క ఫేర్ లో అయితే అట్రాక్షన్ గా నిలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు మహిళలు. మేడం చెప్పండి, ఎలా ఉంది మేడం బుక్ ఫేర్? చాలా బాగుంది. ఓకే, అన్ని స్టాల్స్ అన్ని చూసాను. ఓకే, ఇక్కడ ఒకటి నో డ్రగ్స్ అని పోలీసు వాళ్ళు కూడా ఒకటి పెట్టారు. అవును, అది చాలా బాగుంది. ఇన్స్పైరింగ్ గా యూత్ కి అందరికి అవగాహన కల్పించడానికి చాలా బాగుంది స్టాల్. మొత్తం 300కు పైన బుక్ స్టాల్ ఉన్నాయి. అంటే ఎలా ఉంది మేడం మొత్తం? నేను ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాను. కంపల్సరీ నాకు టైట్ షెడ్యూల్ ఉన్నా వచ్చాను నేను. అయితే ప్రతి సంవత్సరం టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా బుక్ ఫేర్ కి అయితే వస్తుంటాం. ఈ సంవత్సరం మొత్తం కూడా పోలీసు వాళ్ళు నిర్వహించేటటువంటి బుక్ ఫేర్ అయితే అదే విధంగా అవగాహన సదస్సు ఏదైతే నో డ్రగ్స్ అనే పేరుతో ఉందో దాని అందరూ కూడా జనాలందరూ కూడా మెచ్చుకునే విధంగా చూస్తున్నారు. చూసుకోవచ్చు స్టాల్ నెంబర్ 1 నుండి చూస్తే స్టాల్ నెంబర్ 1 లోనే హెల్త్ క్యాంప్ పెట్టారు. అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టేసి అక్కడ నుండి మొత్తం కూడా సుమారుగా 300కు పైగా ఈ యొక్క స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ స్టాల్లో మెయిన్ గా చూసుకుంటే కనుక అయితే ఎక్కడ చూసుకున్నా కానీ
ఈ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా చూసుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సార్ ఎలా ఉంది ఈ బుక్ ఫేర్? బుక్ ఫేర్ ప్రతి ఏడాది వస్తుంది, ఇదే కొత్త కాదు మాకు. అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, బుక్ల పైన శ్రద్ధ పెట్టండి అంటూ కూడా ఇటువంటి అవగాహన సదస్సుల ద్వారా విద్యార్థులకు ఏమి ఇక్కడ చూపించండి ఎన్ని పుస్తకాలు పారేశారో. కొన్న పుస్తకాలే పారేశారు ఉన్నారు, మేము అవే కొన్నాం. ఇప్పుడు అంటే అదే పుస్తకం కొన్నాం అక్కడ 750 రూపాయలు ఇచ్చి మేము కొన్నాం, అదే పుస్తకం ఇందులో పడేసి ఉంది. అంటే ఇది ఎందుకు పెట్టారు సార్ అంటే పల్లెకు పుస్తకాలు డొనేషన్ అని, పల్లెకు ఇప్పుడు ప్రభుత్వం కానీ లేకుంటే పిల్లలకు కానీ అక్కడ పంపించడానికి పెట్టారు. అయితే మీరేమో కొనేసి వచ్చారు, కానీ ఇక్కడ ఇవ్వడం వలన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవును, అంటే ఇది డొనేషన్ వేరేగా ఇస్తారు, మేము కావాలని మేము కొనుక్కున్నాం. బాగా అవసరం ఉంది అంటే మేము పుస్తక ప్రియులు ఉండండి, పుస్తకాలు బాగా చదువుతూ ఉంటాం ఇంట్లో కూర్చుని. మాకు నచ్చిన పుస్తకాలు ఏమో కొనుక్కుని వెళ్తున్నాం. 300కు పైగా స్టాల్స్ ఉన్నాయి. మీ అనుభవం ప్రకారంగా ఇది ఏమైనా ఉపయోగించబడేదేనా? చాలా ఉపయోగం ఉంటుందండి. పుస్తకాలు అంటే ఎవరి పబ్లికేషన్స్ వాళ్ళ ఇష్టము, ఎవరి రైటర్స్ వాళ్ళ ఇష్టము. సో అన్ని చోట్ల పుస్తకాలు దొరికినా కూడా స్పెసిఫిక్ పబ్లికేషన్స్ వాళ్ళు రైటర్స్ బుక్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవడం మంచిది. వాళ్ళ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించడం మంచిదేనా? మంచిదేనండి, ఎవ్రీ ఇయర్ పెట్టాలి, ఇటువంటిది పెడితే బాగుంటుంది. సార్ ఈ సంవత్సరం దీంట్లో ఒక విధమైన చర్య తీసుకోవాలి. ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. మేము కాళ్ళు నొప్పులతో ఎంతకాపు ఇలా ఊరంతా తిరిగి రాలేం కదా. బుక్ స్టాల్స్ ఉంటాయి, 350, 400 పెట్టండి, వద్దాం లేదు. కానీ మాకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా మాకు పెట్టవలసిన అవసరం ఉన్నది. మీకు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రతి చోట ఉంటుంది, ఇక్కడ ఎందుకు లేదో తెలియదు. అతనేమో చాలా ఇబ్బంది పెట్టాడు, విప్పకూడదండి నన్ను ఉద్యోగం పీకేస్తారని. ఒప్పకూడదంటే అవ్వదు కదా. చంటి పిల్లలు ఉంటారు, ఎత్తుకున్న పిల్లలు ఉంటారు, ఎంతకని తిరుగుతారు, వాళ్ళు తిరగలేరు కదా. దాని మూలంగా ఏంటంటే అంతసేపు తిరగలేరు. సో ఎక్కడెక్కడ కూర్చోడానికి కూడా పొజిషన్స్ లేవు, కుర్చీలు కానీ అవన్నీ ఏమి లేవు కాబట్టి మొత్తం తిరిగితే ఎక్కడైనా ఎగ్జిట్లు పెడితే కొంచెం మంచిది అనేసి. ఏదైతే ఒక ఏజ్డ్ పర్సన్స్ కు కానీ సేద తీరడానికి కొద్దిగా కుర్చీలు వేసి లేదంటే ఎగ్జిట్ డోర్స్ పెడితే కానీ, ఎమర్జెన్సీ డోర్స్ పెడితే కానీ చాలా బాగుండేది అంటూ కూడా చెప్తున్నారు. ఈ సజెషన్ నెక్స్ట్ ఇయర్ నుండి కూడా పాటించాల్సిందిగా కూడా ఐనిస్ తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ లో 38వ బుక్ ఫేర్ ని ప్రారంభించారు. చూసుకోవచ్చు మనము థాట్ కూడా చూసుకోవచ్చు, సెల్ ఫోన్ పక్కన పెట్టండి, చదువు పైన శ్రద్ధ పెట్టండి అంటూ కూడా పిల్లలు సెల్ ఫోన్ ఆడుతున్నప్పుడు అక్కడ ఇంటూ మార్క్స్ పెట్టారు. అంటే ఈ సెల్ ఫోన్ ను అవాయిడ్ చేయాలి, ఈ విధంగా ఆ బుక్స్ చేతబట్టి ఆ బుక్స్ చదవాలి అంటూ కూడా ఆ పిల్లల్ని బుక్స్ పైన మళ్లించేందుకు చేయడానికి కొరకు ఏ విధంగా పెట్టారు. మనం చూసుకోవచ్చు స్టాల్ నెంబర్ 1, 2, 3 మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ క్యాంప్ ఉంది. ఆ విధంగా చూసుకునే కనుక అదే రెండవది డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అదే తెలంగాణ రాష్ట్ర భాష మరియు సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి 2 ప్రభుత్వానికి సంబంధించినటువంటి. మూడవది చూసుకుంటే కనుక తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తక ప్రదర్శన కేంద్రం, అదే సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటివి సాఫ్ట్ సిటీ నెట్వర్క్, అదే సాఫ్ట్ నెట్వర్క్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా అక్కడ పెట్టడం జరిగింది. అదే చూసుకుంటే కనుక దీనిపైన అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ యొక్క బుక్ ఫేర్ గురించి మాట్లాడిన యువత కూడా మనతో పాటు ఉన్నారు. చూసుకోవచ్చు. బ్రదర్ చెప్పండి, 38వ బుక్ ఫేర్ నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం బుక్ ఫేర్ మొత్తం చూసారా? మొత్తం 300కు పైగా స్టాల్స్ ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చింది ఏంటి? నేను చూసిన స్టాళ్ళల్లో గద్దర్ గారి స్టాల్ ఒకటి చూశాను, తర్వాత అందశ్రీ గారి స్టాల్ చూశాను. అయితే నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే పుస్తకం అంటే సగం కాలిన ఉద్యమం. అంటే పాఠకులు దాన్ని చదివి ఏం చేయాలంటే సంపూర్ణ ఉద్యమంగా మార్చాలి. ఇప్పుడు దాంట్లో ఉదాహరణకి నేను ఏం చెప్తున్నా అంటే ఒక కెమికల్ ఎనర్జీ అనేది ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా మారుతుందో పుస్తకం అనేది సగం కాలిన ఉద్యమం అనమాట. ఆ ఉద్యమాన్ని మనం చదివి దాన్ని ప్రేరణగా తీసుకొని సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల యుద్ధం చేయడానికి ఉపయోగించాలని చెప్తున్నా. అనేక మంది రచయితలు ఉన్నారు, అలిశెట్టి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చేసి కలైకూరి ప్రసాద్ లాంటి వారు కూడా ఉన్నారు. నాకు ఇష్టమైన కొన్ని కవితలు కూడా చెప్తా. అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పిన కవిత, అడవి నేను కడలి నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లో నుంచి పరివ్యాప్తమవుతున్న పోరాటపు పరిమళం నేను శుష్కించిన పల్లె నుంచి సోలమైన చూపు నుంచి పరాధీనమైన సేదంలో నుంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను ముందు పాత్ర నేను లోకభీష్టమైన వ్యవస్థలో
లోహంగా మారిన పిడికిలి నేను, దోపిడి వటవృక్షాన్ని నేల కూర్చే సైనికుల సారథ్యం నేను, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరని సత్యం నేను అని చెప్తారనమాట. అంటే ఒక సంఘర్షణలన్నింటినీ ఒక గుంపుగా చేర్చి, ఒక భావాలన్నింటినీ ఒక అక్షరాలుగా పేర్చి ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అలసిట్టి ప్రభాకర్ గారి కవిత్వం. కలైకూరి ప్రసాద్ గారు కూడా సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద ఒక విప్లవాన్ని, ఒక అక్షరం శబ్దం చేస్తే ఓ యుద్ధం అయితే అన్నట్టు కలైకూరి ప్రసాద్ గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది. ఆయన అంటుంటాడు, నన్ను బాధితులని పిలవకండి, నేను అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని, మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశపు ముఖచిత్రంగా ముద్రించండి, ఓ సుందర భవిష్యత్తుని చరిత్ర పట్టుల్లోకి పరివ్యాపిస్తాను, మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి, పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ప్రభవిస్తాను అని చెప్పేసి అంటుంటారు. మరియు అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతుంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా ఉంటారు. ఆయన అంటుంటాడు, బాడి కన్నిట్లో సంద్రాన్ని చూసి నేను చెట్లతో మొరబెట్టుకుంటున్నాను, ఆకుల్ని కాదు తుపాకుల్ని గాయమంటాను అంటాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా తెలంగాణ సాహిత్యంలో నేను బాగా విప్లవ సాహిత్యాన్ని ఇష్టపడుతుంటాను, అందుకే విప్లవ సాహిత్యం గురించే చెప్తుంటా. గుర్రం జాస్వా గారు కూడా చెప్తుంటారు, కులమతాల గీతలు వచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకంబులు ఎట్లా నిర్ణయించిన గానీ నాకు తరుగు లేదు, నేను విశ్వనరుణ్ణి అంటాడు గుర్రం జాస్వా గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఆత్మకి ఏదైతే ప్రధానం ఉందో అది పుస్తకం, పాట, కవిత్వం, సాహిత్యం. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత ప్రత్యేకత విప్లవ సాహిత్యం, కళలు, భాష, భావజాలం మన నేలలో ఉంది. అది మన పూర్వీకులు, మన వారసత్వంగా వచ్చే వ్యక్తులు ఆ జ్ఞానాన్ని పుస్తకాల్లో దాచారు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, అందశ్రీ గారు, గద్దర్ గారు, గొప్ప గొప్ప కలైకూరి ప్రసాద్ గారు, తర్వాత అలిశెట్టి ప్రభాకర్ గారు లాంటి పుస్తకాలని గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులకు అందించండి ఉచితంగా. అందిస్తే ఏంటంటే మనోవికాసం జరిగింది, సమాజంలో ఉన్న సమస్యల గురించి పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి ఉపయోగపడతాయి. తెలంగాణకి ప్రధానంగా ఉండేది ఏంటంటే ఈ నేలలో విప్లవం ఉంటుంది. కట్టెపుల్లను పట్టుకున్న కవిత్వం పుట్టిద్ది అంటారు ఈ నేలలో. అలాంటి విప్లవం ఉన్న నేలలో కవిత్వం అంతరించిపోయే పరిస్థితులు రాకూడదు, భాష కూడా అంతరించిపోయే పరిస్థితి రాకూడదు. అది అంతరించిపోదనేది నా నమ్మకం. కానీ మనం రాష్ట్ర ప్రభుత్వాలుగా ఏం చేయాలనేది నేను ఒక సూచన చేస్తున్నా ఏంటంటే, కవిత్వాలను చదివించండి, పాట పైన రీసెర్చ్ చేసే విధానాన్ని తీసుకురండి. నేను గద్దర్ పాటకి భవిష్యత్తులో గద్దర్ గారి గురించి కూడా ఒక వ్యాసం రాసినప్పుడు కూడా నేను గద్దర్ గారి పాట గురించి ఎప్పుడైనా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ సాహిత్యం గురించి కానీ ఒక విశ్లేషణ కానీ ఒక ఏదన్నా చేయాల్సి వస్తే ఫస్ట్ గుర్తుకొచ్చే సాహిత్యం ఏదంటే గద్దర్ గారి సాహిత్యం. అట్లా చెప్పుకుంటూ పోతే గద్దర్ గారి సాహిత్యంలో చాలా ఉన్నాయి. ఏంటంటే ఒకే పాటలో నేల యొక్క దీనత్వాన్ని, నేల యొక్క విప్లవాన్ని పాడిన ఏకైక రచయిత గద్దరే. గద్దర్ ఆహా అంటే విప్లవం పుట్టింది, ఓహో అంటే శబ్దం తాండవం చేసింది. అట్లాంటి రచయితలందరినీ తెలంగాణ విద్యార్థులకి అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపించింది బుక్ ఫేర్? ఏ విధంగా అంటే బుక్ ఫేర్ పెట్టడం అనేది ముందుగా తెలంగాణ గవర్నమెంట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే 38వ బుక్ ఫేర్ గత 30 సంవత్సరాలుగా బుక్ ఫేర్ పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ మనకి ఎల్కేజీ నుంచి మొదలుకుంటే పేజీల వరకు ఏ పుస్తకాల్లో ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు నాలెడ్జ్ మనకు ఆ పాఠ్య పుస్తకాల్లో దొరకదు. కానీ ఈ పుస్తకాల్లో మాత్రం, ఈ పుస్తక సాహిత్యంలో మాత్రం సమాజంలో ఏం జరుగుతుంది, భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నటువంటి ప్రతి వివరణకు కూడినటువంటి పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. అలాగే సాహిత్యం ఎలా పుట్టిందంటే అన్యాయం జరిగిన దగ్గర ప్రతి సందర్భాల్లో కవులు, కళాకారులు పెన్నులు, గన్నులుగా రూపారెత్తి సాహిత్య రూపంలో, పుస్తకాల రూపంలో ప్రజలకు అందించడం జరిగింది. అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ సాహిత్యం ఏర్పాటు జరిగింది. భారతదేశాన్ని బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్నప్పుడు భారతదేశ సాహిత్యం పుట్టింది. భారతదేశ స్వతంత్రానికి అట్టడుగు వర్గాలకు, అగ్రవర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు అట్టడుగు వర్గాల తరపున సాహిత్యం నిలబడ్డది. అట్టడుగు వర్గాల్లో దళితులకు అన్యాయం జరుగుతుంది, దళిత సాహిత్యం నిలబడ్డది. ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది, ఆదివాసీ సాహిత్యం నిలబడ్డది. దళితుల్లో మళ్ళా మాదిగ సాహిత్యం నిలబడ్డది. ఆదివాసీల్లో మళ్ళా గిరిజనులకు, లంబాలకు న్యాయం జరిగితే వాళ్ళ తరపున సాహిత్యం. అంటే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ సాహిత్య రూపంలో ప్రశ్నించేటువంటి కవులు, కళాకారులు పుస్తకాల రూపంలో ప్రజలకు జ్ఞానం పెంపొందించడానికి జరుగుతున్న అన్యాయానికి ఏమేమి ఉందో అవన్నీ పుస్తక రూపంలో రాసి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ యువతకు, తెలంగాణ విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన కళాశాలలో, పాఠశాలలో, విశ్వవిద్యాలయాలు కూడా ఎంత చదువుకున్నా అక్కడ జ్ఞానం అందేటువంటి పరిస్థితి కొద్ది మొత్తం ఉంటుంది. కానీ మన
బయట ఏం జరగబోతుంది, మన భవిష్యత్తు కార్యాచరణ ఎటువైపు వెళ్ళాలి, మన జీవితం ఎటువైపు వెళ్ళాలనేటువంటి మన మీద ఆలోచన మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా బుక్ ఫేర్ని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి స్టాల్ని సందర్శించండి. ఆ స్టాల్లో ఉన్నటువంటి సాహిత్యాలు ఏం చెప్తున్నాయి, కవులు కళాకారులు ఏం చెప్తున్నారు, గద్దర్ స్టాల్ ఉన్నది, గద్దర్ ఏం రాసిండు, అందశ్రీ స్టాల్ ఉన్నది, అందశ్రీ ఏం రాసిండు, జాంబవ్యం స్టాల్ ఉన్నది, జాంబవ్యం స్టాల్లో ఏం రాస్తున్నది. అంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కో సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళ కళారూపాలంటే కూడా అనేకటువంటి పుస్తకాలు కూడా సాహిత్య రూపంలో ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి విజ్ఞప్తిస్తున్నాం, ఖచ్చితంగా బుక్ ఫేర్ని విజిట్ చేయండి. బుక్ ఫేర్లో ఉన్న ప్రతి స్టాల్ని సందర్శించి సాహిత్యాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన బాధ్యత. సాహిత్యం తెలుసుకుంటే బయటి ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి సాహిత్యాన్ని తెలుసుకోవడానికైనా మీరు బుక్ ఫేర్ రావాల్సిందిగా అందరినీ వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఇది అయితే మొత్తం టోటల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాళ్లను చూడడమే కాదు, ఏ స్టాల్ కు సందర్శించాలి కూడా వివరంగా చెప్పినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎస్, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి, అదేవిధంగా ఈ యొక్క అయితే ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి 38వ ఆ బుక్ ఫేర్ కు మాజీ మంత్రి పుష్పలీల గారు వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే మొత్తం 390 స్టాల్స్ కంటే ఎక్కువనే ఉన్నాయి, మీరు కూడా విజిట్ చేసినట్టున్నారు. ఎలా ఉంది మేడం? సూపర్ గా ఉంది. ఎందుకంటే పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకున్నారు, కానీ పుస్తక ప్రియులు ఇప్పటికీ ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే పెద్దవాళ్ళు ఎంత ఉన్నారు, పిల్లలు కూడా అంతే ఉన్నారు. ఇది నిజంగా కూడా ఎప్పుడు ఇలా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. చాలా మంది దీన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో పర్టికులర్గా ఏంటంటే పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ ఫోన్ వచ్చిన తర్వాత బుక్స్ చదవడం మానేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా కొన్ని బుక్స్ ఎంత బాగున్నాయంటే కంపల్సరీ చదవాలనిపించే బుక్స్, ఇంకా ఎప్పుడు దొరకని పుస్తకాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మా చిన్నప్పుడు ఇవన్నీ కూడా మేము పుస్తక పఠనం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా డిజిటల్ ఈ ఫోన్కు అంకితమైపోయారు. అయినా కానీ కూడా ఆదరణ తగ్గలేదు. అండ్ ఈ లెవెల్లో ఈ స్టార్స్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. అలాగే మనకు తెలియని లీడర్ల యొక్క జీవిత కానివ్వండి, పిల్లలకు సంబంధించిన గేమ్స్ కాబట్టి బుక్స్ అని ఎలా మ్యాజికల్గా మ్యాథమెటిక్స్ కానీ చదువుని ఎలా చదువుకోవచ్చు అని లేటెస్ట్గా సంబంధించినవి అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, నైస్ బుక్ స్టాల్. ఇది ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తే కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆదరణ చాలా ఉంది, బాగుంది. మేడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ రహిత తెలంగాణను మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారంగా ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు, నో డ్రగ్స్ అంటూ కూడా. అయితే అదేవిధంగా సెల్ ఫోన్లో ఎలాంటి అన్యోన్యం వచ్చినా సైబర్ క్రైమ్కి కూడా సంబంధించి అవగాహన నిర్వహిస్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళు కూడా. ఎలా చూడొచ్చు? చాలా మంచిదండి, ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది అసలు అతిమించిపోయింది. ఫోన్లో ఏదైతే ఉందో ఆల్రెడీ మనం హ్యాక్ అయిపోయాము. మన ఫోన్లో మన డేటా అంతా ఇప్పుడు వేరే విదేశాలకు అమ్ముడు కూడా పోయినాయి. అంతేకాకుండా సైబర్ క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవాలి ఏంటి అని కూడా ఇక్కడ పెట్టడము రేవంత్ రెడ్డి గారు అమ్మాయిలకు అలర్ట్ చేయడం, అబ్బాయిలకి, అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంచిది ఉంది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా ఎలా ఉండాలి అని వాళ్ళకు పరిచయ కార్యక్రమాలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉండాలి, యువతకి ఎలా ఉండాలి, అలాగే డ్రగ్స్ మాదక ద్రవ్యాలని ఏదైతే వాడుతున్నారో ఈ యూత్ అంతా కూడా పాడైపోతా ఉంది. సో ఎవరికి వాళ్ళు పేరెంట్స్ ఎంత చూసుకున్నా కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే మధ్యలోనే చిన్నపిల్లలు కూడా చాక్లెట్ రూపంలో అమ్ముతున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ ఫ్రీ దేశంగా చేయాలి, ముఖ్యంగా రాష్ట్రం చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన చాలా మంచిది. మేము కూడా చేశాము, అందులో కూడా నేను కూడా భాగస్వామ్యం అవుతూ ఉంటాను. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ప్రతి తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు పిల్లల యొక్క పరివర్తన, వాళ్ళ బిహేవియర్ని కూడా గమనించాలి. లేకపోతే పిల్లలు మొత్తం చెడిపోయినాక మన చేతిలో పడతారు. కాబట్టి స్కూల్ బాధ్యత ఎంత ఉందో పేరెంట్స్ ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దట్టు ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళ పరిరక్షణ పేరెంట్స్ 50%, యాజమాన్యం 50%. అంటే స్కూల్ వాళ్ళు కూడా ఆ స్కూల్లో ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అది గమనించుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే పూర్తి ప్రభుత్వం అనేది కాదు, ఇది సామాజిక ఒకమైన బాధ్యత. ఇది అందరు కూడా చూసుకోవాలనేది మా ఒక ఆశయము, మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక ప్రభుత్వం మొత్తం ఈ యొక్క నిర్ణయాన్ని, పుస్తక ప్రదర్శన నిర్ణయాన్ని ఆనందంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎస్, అయితే హైదరాబాద్లో నిర్వహించేటువంటి ఎన్టీఆర్ స్టేడియం లోపల 38వ బుక్ ఫేర్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనం చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క బుక్ ఫేర్ కొరకు ఒక టికెట్ను కూడా కేటాయించడం జరిగింది. దీని నిర్వహణ నిమిత్తం ఒక టికెట్ని కేటాయించారు. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ చూసుకుంటున్నాం మనం, ఈ లైన్ అంతా మొత్తం కూడా ఈ యొక్క బుక్ ఫేర్ కొరకు వెళ్ళాల్సిన ఆ లైన్. దీనికి చూసుకుంటే కనుక మొత్తం 10 రూపీస్ టికెట్ అయితే కేటాయించడం జరిగింది. చూసుకోవచ్చు, ఇదంతా లైన్ కూడా ఆ యొక్క 10 రూపీస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఈ లైన్ చూస్తున్నటువంటి ఈ లైన్ మొత్తం టోటల్గా కూడా ఇక్కడ బుక్ ఫేర్కి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ 10 రూపాయలు కేటాయించారు. అంటే ఈ యొక్క దీని మెయింటెనెన్స్ పర్పస్ ఈ యొక్క 10 రూపీస్ని కేటాయించినట్టుగా కూడా చెప్తున్నారు.
అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా బయట కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. అయితే టిఫిన్స్ కానీ స్నాక్స్ వంటి మొత్తం టోల్గా కూడా బయట చూసుకుంటే కనుక ఇలాంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళైతే తెలంగాణ ప్రభుత్వం అయితే చూసుకోవచ్చు, అత్యావశ్యక పోవద్దు, ఆన్లైన్ మోసాలకు బలి కావద్దు అంటూ కూడా కొన్ని స్లోగన్స్ కూడా అంటే డ్రగ్స్ పైన అవగాహనలు కల్పిస్తూ ఇటు సైబర్ క్రైమ్ పైన కూడా అవగాహన కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొన్ని మొత్తం కూడా కొన్ని కొటేషన్స్ కూడా వేసినటువంటి క్రమం చూస్తున్నాం. భారీ ఎత్తున లైన్స్ ఈరోజు హాలిడే కావడం చేత ఇంకా భారీ ఎత్తున కూడా పబ్లిక్ వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది బుక్ ఫేర్కి వచ్చారు, చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అయితే చిన్నపిల్లలు వచ్చారు, బుక్ ఫేర్కి వచ్చావు, ఏముంటాయి దాంట్లో మెయిన్ గా? బుక్స్. ఓకే, ఎలాంటి బుక్స్ చదువుతావు? కామెడీ బుక్స్ చదువుతుంటావా? చూసావా? ఇప్పుడు వెళ్తున్నావా? వెళ్ళినావా? ఓకే, అన్ని బుక్స్ చూసావా? ఓకే, ఎలా ఉంది బుక్ ఫేర్? బాగుంది. ఓకే, ఏం చూసినావు? చూడలేదు, ఇంకా చూస్తున్నాను అంకుల్. చూడడానికి వెళ్తున్నావా? ఓకే, బుక్ ఫేర్ అంటే ఎప్పుడన్నా విన్నావా? లేదు, అసలు వినలా. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నావు? ఫస్ట్ టైం. ఎస్, చూసి వచ్చినాక మళ్ళీ మాట్లాడతావు, ఓకేనా? రైట్, ఓకే. ఎస్, అయితే బుక్ ఫేర్ కు కూడా చిన్న చిన్న పిల్లల దగ్గర అయితే ముందు స్లోగన్ కూడా ఉంది, సెల్ ఫోన్ వద్దు బుక్స్ ముద్దు అంటూ కూడా ఒక స్లోగన్ ఉంది. కాబట్టి సెల్ ఫోన్ నుండి వాళ్ళని దూరం చేయడానికి తల్లిదండ్రులు ఇప్పటి నుండే చిన్నప్పటి నుండే బుక్స్ పైన అవగాహన కల్పించడానికి ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు కూడా బుక్ ఫేర్ ఇంకా చూడలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత బుక్స్ ఎలా ఉంటాయి అనేది చూడడానికి వెళ్తున్నారు. కొంతమంది చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేటి సమాజంలో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలైపోతున్న తరుణం లోపల బుక్స్ మొత్తం బుక్ స్టైల్ కు తీసుకొని వచ్చి పిల్లల్ని బుక్ ఫేర్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి తీసుకొస్తున్నారంటే అయితే చూసుకోవచ్చు. ఆ విధంగా మొత్తం కూడా ఇది మొత్తం ఇక్కడ అయిన తర్వాత 390 బుక్ స్టాల్స్ ఉన్నాయి. మొత్తం ఆ 390 బుక్ స్టాల్స్ అన్ని ఒక్కొక్క రకంగా ఇక్కడ డిస్ప్లే కూడా చేశారు. మనం కరెక్ట్ గా పర్టికులర్ గా డిస్ప్లే ప్రకారం పోతే ఎక్కడ ఏముంటుందో కూడా తెలుస్తుంది. మొత్తం ఈ యొక్క ప్రాంగణాన్ని అదే అందశ్రీ తెలంగాణ కవి అందశ్రీ పేరు పెట్టడం కూడా అయితే గొప్ప హర్షించదగ్గ విషయం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక హైదరాబాద్ లో 38వ అయితే బుక్ ఫేర్ విజయోత్సవం మొత్తం టోల్గా కూడా దిగ్విజయంగా సాగుతుంది అంటూ కూడా హర్షించదగ్గ విషయం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.